లడ్డూ కల్తీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. ఇప్పటివరకు 5 పిటిషన్లు దాఖలు. ఈ రోజు 3పై వాదోపవాదనలు. జెట్ స్పీడ్ లో లడ్డూ కల్తీ కేసు విచారణ. యార్ డైరీ టార్గెట్ గా దర్యాప్తు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తామన్న సిట్ చీఫ్. ధర్నా చౌక్ లో ఈరోజు ఈటెల రైతు దీక్ష. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్. అన్నదాతలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపాటు. ఏపీలో నామినేటెడ్ పోస్టులకు భారీ పోటీ. సెకండ్ లిస్ట్ పై కొనసాగుతున్న కసరత్తు. ఇవాళే విడుదల చేస్తారంటూ ప్రచారం. సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక మలుపు. లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ. మనీ లాండరింగ్ కింద 200 కోట్ల ఆస్తులు అటాచ్. సంగారెడ్డిలో అత్యుత్సాహం చూపించొద్దు. నాకు చెప్పకుండా కూల్చివేతలు చేపడితే ఊరుకోను. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జగ్గారెడ్డి సూచన. సంగారెడ్డిలో కూల్చివేతలతో సంబంధం లేదు. మల్కాపూర్ చెరువులో కూల్చింది మేం కాదు. అన్నింటినీ హైడ్రాకు ముడిపెట్టొద్దన్న రంగనాథ్. బుల్డోజర్ పాలసీ బీఆర్ఎస్ దే. మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం. కొందరు రెచ్చగొడుతున్నారన్న శ్రీధర్ బాబు. అక్రమ కట్టడాలనే కూలిస్తున్నాం. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయన్న పొన్నం. పేదల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. రేవంత్ కు కూల్చడం తప్ప కట్టడం తెలియదు. బాధితులకు అండగా ఉంటామన్న హరీష్. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కీలక పరిణామం. సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా. గతంలో ఆపరేషన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో టిట్కో ఇళ్లు పూర్తి చేస్తామన్న నారాయణ. రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్. అక్కడే ప్రాయశ్చిత్త దీక్ష విరమణ. 2 రోజుల పాటు కొండపైనే బస. నేడు తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఎగ్జామ్ తర్వాత 56 రోజులకే రిజల్ట్స్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఏటీసీ వరకు భక్తుల క్యూ లైన్. విశాఖలో గంజాయి చాక్లెట్లు కలవరం. పాన్ షాప్ లో పోలీసుల సోదాలు. 133 చాక్లెట్స్ సీజ్. నిందితుడి అరెస్ట్. అక్టోబర్ 2న గాంధీ భవన్ ముట్టడి. 317 జీవో బాధిత ఉద్యోగ జేఏసీ పిలుపు. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్. ఏలూరులో కాల్ మనీ దందాలు. ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు. అప్పుకు 10ంతలు చెల్లించినా ఆగని వేధింపులు. నాగర్ కర్నూలు జిల్లాలో కానిస్టేబుళ్ల వసూళ్ల దందా. 100 మందిపై ఎస్పీ ఆగ్రహం. ఇప్పటికే 3పై సస్పెన్షన్ వేటు. పాత బస్తీలో నిషేధిత స్టెరాయిడ్స్ విక్రయం. 2ని అరెస్ట్ చేసిన పోలీసులు. 18 ఇంజెక్షన్స్ స్వాధీనం.